ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ అనేది ఎవరు కనుక్కొనంటే లూసియానో బ్రౌ మరియు అతను సహోద్యోగులు కలిసి కనుక్కోవడం జరిగింది. దేనికోసం కనుక్కున్నారంటే కార్డియో వాస్కులర్ రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనమాట ఇది. దీనికి కావాల్సిన పరికరాలు జిమ్ బెంచ్ ఒకటి, స్టాప్ వాచ్, స్టెథోస్కోప్, మోనోమీటర్ లేదా టేప్ రికార్డర్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో పల్స్ రేట్ ఎలా తీసుకుంటారంటే ఎక్సర్సైజ్ అయిపోయిన 1 నిమిషం తర్వాత 1 నిమిషం 30 సెకండ్స్ తర్వాత ఫస్ట్ పల్స్ తీసుకుంటారు. 2 నిమిషాల నుంచి 2 నిమిషాలు 30 సెకండ్స్కి రెండవ పల్స్ తీసుకుంటారు. మూడో పల్స్ 3 నిమిషాలు దాటిన తర్వాత 3.30 సెకండ్స్కి మూడో పల్స్ తీసుకుంటారంటే ప్రతి పల్స్కి మధ్య 30 సెకండ్స్ గ్యాప్ ఇస్తారు. అలాగా 3 టైమ్స్ పల్స్ రేట్ తీసుకుంటారు. పల్స్ రేట్ తీసుకున్న తర్వాత దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎవరికైతే పల్స్ రేట్ 50 వరకు తక్కువ ఉంటుందో వాళ్ళది పూర్ ఇండెక్స్ అని అంటారు. 55 నుంచి 64 వరకు మధ్యలో వచ్చిందంటే లో యావరేజ్. 65 నుంచి 79 వచ్చిందంటే అది హై యావరేజ్ అనమాట. 80 నుంచి 89 మధ్యలో వస్తే అది గుడ్ యావరేజ్. 90 అబవ్ వచ్చిందంటే ఎక్సలెంట్ అని ఫిట్నెస్ ఇండెక్స్ స్కోర్ ఒకటి పట్టిక పెట్టడం జరిగింది. అది కాకుండా 5 నిమిషాల లోపు ఎవరైనా చేశారు అనుకోండి, ఇది 5 మినిట్స్ కంటిన్యూ చేసిన వారికి ఈ యొక్క ఫిట్నెస్ ఇండెక్స్ స్కోర్ ఇస్తారు. అదే 5 మినిట్స్ లోపు చేసిన వారికి స్కోర్ ఎలా ఇస్తారంటే 1 నుంచి 2 నిమిషాల మధ్య వస్తే 25, 2 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్య చేసిన వాళ్ళకి 38, 3 నిమిషాలు 1 నుంచి 3 నిమిషాలు 50 నిమిషాలు చేసిన వాళ్ళకి 48, 3 నిమిషాల 51 నుంచి 4 నిమిషాలు చేసిన వాళ్ళకి 52, 4 నిమిషాలు 1 నుంచి 4 నిమిషాలు 50 నిమిషాలు చేసిన వాళ్ళకి 55, 4.50 నిమిషాలు దాటిన వాళ్ళకి 59 స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా స్కోర్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక ఫార్ములా కూడా ఉంది. అదే ఫిట్నెస్ ఇండెక్స్ ఫార్ములా అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ పీరియడ్ ఇన్ సెకండ్స్ ఇంటూ 100 బై 2 ఇంటూ సమ్ ఆఫ్ 3 పల్స్ కౌంట్స్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఈ ఫార్ములా ద్వారా ఈ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ దేనితో మొదలవుతుంది? ఏ గో, బి విజల్, సి స్టెప్, డి బెల్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ అనేది దేనితో మొదలవుతుంది అంటే స్టాప్ వాచ్ ఆన్ చేసి గో అనే పదంతో మొదలవుతుంది. ఆన్సర్ ఏ, గో అంటేనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండవ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ఏమని పిలుస్తారు? హార్వర్డ్ స్టెప్ టెస్ట్కి మరొక పేరేంటి? ఏ బ్రౌహౌ టెస్ట్, బి స్టెప్ టెస్ట్, సి హార్ట్ టెస్ట్, డి లివర్ టెస్ట్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ఏమని పిలుస్తారు లేదా మారు పేరు ఏంటంటే ఏ బ్రౌహౌ టెస్ట్ అంటారు. దీనిని యుఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కనుక్కోవడం జరిగింది. మూడవ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని కనుక్కున్న సంవత్సరం. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ఏ సంవత్సరం కనుక్కున్నారు? ఏ 1943, బి 1947, సి 1968, డి 1957. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ఏ సంవత్సరం కనుక్కున్నారంటే 1943. నాలుగవ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ముఖ్యంగా దేనికోసం కనుక్కున్నారు? హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ముఖ్యంగా దేనికోసం చేస్తారు? ఏ గుండె మరియు రక్తనాళాల సామర్థ్యం, బి ఊపిరితిత్తులు మరియు కాల సామర్థ్యం, సి ఊపిరితిత్తులు మరియు రక్తనాళాల సామర్థ్యం, డి గుండె మరియు కాల సామర్థ్యం. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని ముఖ్యంగా దేనికోసం చేస్తారు అంటే గుండె మరియు రక్తనాళాల సామర్థ్యం. ఆన్సర్ ఏ. ఐదవ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ బెంచ్ పొడవు ఎంత ఉండాలి? హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో బెంచ్ పొడవు ఎంత ఉండాలి? ఏ 20 అంగుళాలు, బి 10 అంగుళాలు, సి 14 అంగుళాలు, డి 24 అంగుళాలు. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో బెంచ్ పొడవు ఎంత ఉండాలి అంటే ఆన్సర్
ఏ 20 అంగుళాలు లేదా 20 ఇంచెస్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో బెంచ్ పొడవు ఎంత ఉండాలంటే కొన్ని బుక్లో నేను చదివినవి చెప్తా. బాయ్స్కి అయితే 20 ఇంచీలు లేదా 50.8 సెంటీమీటర్లు, గర్ల్స్కి అయితే 16 ఇంచులు లేదా 40.6 సెంటీమీటర్లు. అదే కొన్ని బుక్లెట్ 14 సంవత్సరాల పిల్లలకి 16 అంగుళాలు, 16 సంవత్సరాల పిల్లలకైతే 18 అంగుళాలు ఉండాలని, బెంచ్ పొడవు ఉండాలని చెప్పి కొన్ని బుక్లు రాయడం జరిగింది. 6వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని కంటిన్యూస్గా ఎంత టైం చేయాలి? హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని కంటిన్యూస్గా ఎంత చేయాలి? ఏ 300 సెకండ్లు, బి 8 నిమిషాలు, సి 6 నిమిషాలు, డి 1 నిమిషం. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని కంటిన్యూస్గా ఎంత టైం చేయాలంటే 5 నిమిషాలు లేదా 300 సెకండ్లు చేయాలి. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని కంటిన్యూస్గా ఎంత టైం చేయాలంటే 5 నిమిషాలు లేదా 300 సెకండ్స్ చేయాలి. ఆన్సర్ ఏ. 7వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని నార్మల్గా నిమిషంలో ఎన్ని స్టెప్ స్పీడ్ ఉండాలి? హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని నార్మల్గా ఒక నిమిషంలో ఎంత స్టెప్ స్పీడ్ ఉండాలి? ఏ 10 టైమ్స్, బి 20 టైమ్స్, సి 120 టైమ్స్, బి 30 టైమ్స్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని నార్మల్గా ఒక నిమిషంలో ఎంత స్టెప్ స్పీడ్ ఉండాలంటే 30 టైమ్స్ ఉండాలి లేదా 120 బీట్స్ ఉండాలన్నమాట. 8వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని 2 నుండి 3 నిమిషాల మధ్యలో చేస్తే ఆ వ్యక్తి యొక్క స్కోర్ ఎంత ఇస్తారు? హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని 2 నుండి 3 నిమిషాల మధ్యలో చేస్తే ఆ వ్యక్తి స్కోర్ ఎంత ఇస్తారు? ఏ 59 స్కోరు, బి 52, సి 25, డి 38. హార్వర్డ్ స్టెప్ టెస్ట్ని 2 నుండి 3 నిమిషాల మధ్యలో చేస్తే ఆ వ్యక్తికి వచ్చే స్కోర్ ఎంత? డి 38. 9వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి యొక్క 3 పల్స్ రేట్ మొత్తం 200 వస్తే అతని ఫిట్నెస్ ఇండెక్స్ ఎంత? హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి యొక్క 3 పల్స్ రేట్లు మొత్తం 200 స్కోర్ వస్తే అతని ఫిట్నెస్ ఇండెక్స్ లేదా ఎఫ్ఐ ఎంత? ఏ 60, బి 65, సి 70, డి 75. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి యొక్క 3 పల్స్ రేట్లు మొత్తం కలిపి 200 వస్తే అతని ఫిట్నెస్ ఇండెక్స్ లేదా ఎఫ్ఐ స్కోర్ ఎంత? ఎఫ్ఐ స్కోర్ ఎలా చేస్తారంటే 300 × 100 బై 2 × సమ్ ఆఫ్ స్కోర్ అంటే 200 × 200 వేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 75. ఆన్సర్ డి 75 స్కోర్ అతనికి వస్తుంది. 10వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి యొక్క ఫిట్నెస్ ఇండెక్స్ అనేది 54 బిలో ఉంటే అతని కండిషన్ ఏంటి? హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి ఫిట్నెస్ ఇండెక్స్ అనేది 54 కంటే తక్కువ ఉంటే అతని కండిషన్ ఏ లో యావరేజ్, బి హై యావరేజ్, సి పూర్ కండిషన్, డి గుడ్. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఒక వ్యక్తి ఫిట్నెస్ ఇండెక్స్ లేదా ఎఫ్ఐ అనేది 54 బిలో ఉంటే అతని కండిషన్ ఏంటంటే ఆన్సర్ సి పూర్ కండిషన్లో ఉన్నట్టు అనమాట.